Hello guys, welcome to BTech Wala Bike Taxi. Welcome to day 2 ride of getting weekly incentives. So guys, మనమైతే రైడ్ స్టార్ట్ చేసినాం. లైక్ ఇంకా ఆన్ డ్యూటీ కొట్టలే అని చూస్తున్నారా? అవును, ఇంకా ఆన్ డ్యూటీ కొట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టిద్దాం, తర్వాతే ఆన్ డ్యూటీ కొడదాం. ఓకేనా? ఫ్యూయల్ 100% చెక్, ఎయిర్ 100% చెక్. లెట్స్ గో ఆన్ డ్యూటీ. యూటాలో స్నోకి దిగులు లేదు, అట్లానే ర్యాపిడోలో ఎర్లీ మార్నింగ్ రైడ్స్కి కుదవలేదు. మనకి ఫస్ట్ రైడ్ అయితే పడింది, పికప్ లొకేషన్ కూడా వచ్చినాం. లెట్స్ వెయిట్ ఫర్ ద కస్టమర్ అండ్ లెట్స్ డ్రాప్ హర్. హర్ అంటున్నావు ఏంటి భయ్యా అంటారా? యా, షీజ్ హర్. షీ అయితే హర్ అంటే కదా బ్రో. స్వప్న ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. బహుశా అక్క ఇన్నర్ ఫీలింగ్ ఇదేనేమో, సైలెంట్గా ఉండిపోయింది. సరే అని చెప్పి నేను ఏం మాట్లాడకుండా అట్లనే ఉన్నాను, వెయిట్ చేస్తూ కస్టమర్ కోసం. సరే అని చెప్పి మన కస్టమర్ వచ్చేసి ఎక్కించుకొని జంప్. అలా ఒక జంప్ కొట్టంగానే మనం అయితే వచ్చి అపోలో దగ్గర అయితే పడ్డాము. అన్న అపోలో దగ్గర అంటున్నావు, ఏమైందన్న అంటారా? ఏం కలదు తంబి, మన డ్రాప్ అయితే ఇక్కడే కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అదే సంగతి. 41 రూపాయలు తీసుకొని నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సెకండ్ రైడ్ అయితే మనకి పక్క సందులోనే పడింది. పక్క నవ్వుకుంటూ పక్క సందులోకి అయితే వచ్చాను. అలా 2 నిమిషాలు అవ్వగానే అక్క అయితే వచ్చింది. అక్క రాగానే ఓటీపీ తీసుకొని జంప్. మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి మనం జూబ్లీ హిల్స్ అయితే పడ్డాము. ఇక్కడైతే భలే ఉందబ్బా, మొత్తం అంత చెట్లు సూపర్ ఉంది. ఇంకా అక్కడ డ్రాప్ చేసేసి ఇంత చూద్దాం. 48. సెకండ్ రైడ్ అయిపోయిన వెంటనే మనకి థర్డ్ రైడ్ అయితే పడింది, చూస్తున్నారు కదా. సో ఇది మనకి యశోద హాస్పిటల్ దగ్గర అయితే ఉంది డ్రాప్. సో పికప్ వచ్చేసరికి మాదాపూర్ మెట్రో స్టేషన్. సో లెట్స్ గో. ఓటీపీ 9979 आपका नाम? आकाश। वो चेक कर दो भाई, एक बार ओटीपी चेक कर दो भाई 9979। हाँ, అన్న సరిగ్గానే చెప్పాడు, నేనే సరిగ్గా వినలా. సర్లేండి, ఏం చేస్తాం. మళ్ళీ ఓడిపి చుక్కరు అంట. అలా ట్రాఫిక్లో పక్క కొంచెం మీది కొంచెం మొత్తానికి యశోద హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. 54 అయింది. సో ఆ పేమెంట్ ఏమో అవ్వట్లేదు. సరే అని చెప్పి ఇంతలో మనకు ఇంకో రైడ్ పడింది. సరే ఇంకా ఆలోచించి యాక్సెప్ట్ కొట్టినా. లెట్స్ గో. పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇది ఇజాజత్ నగర్. ఇడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో పక్కన రోడ్ సైడ్లో ఆగి ఉన్నాను. అలా అన్న నడక చూస్తే మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిస్ట్ సూర్యుడు లేటెస్ట్ మోడల్ బిగ్గెస్ట్ బ్లాస్టర్ లుకింగ్ సూపర్ స్టైలిస్ట్ మిస్టర్ లేటెస్ట్. అలా మంచిగా వైపోతుంటే అన్న అయితే వచ్చిండు. ఇంకా ఒకటి చెప్పిండు, లెట్స్ స్టార్ట్ ద రైడ్. అలా అందగత్తే అద్దాల మేడైన మన జేపీ మోర్గన్ దగ్గర అయితే అన్నం దింపినాను. సో ఇక్కడైతే మనకి 68 అయితే వచ్చింది. 68. నాలెడ్జ్ సిటీ దగ్గర నుంచి బయలుదేరి నేను మళ్ళీ ఇంకో నాలెడ్జ్ సిటీకే పోతానులే అనుకుంటే పక్కన వచ్చి గల్లీలో పడ్డాను. సో ఈ చిన్న రైడ్ కూడా కంప్లీట్ చేసేసుకొని నేనైతే పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడైతే కస్టమర్ కోసం వెయిట్ చేద్దాం. నేనైతే కాల్ చేశాను, రెస్పాండ్ అయితే చూద్దాం. హలో అన్న, ర్యాపిడో ఇది అసలు ఎండ్ అయితే మామూలుగా లేదు బాబోయ్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ అయినా కంటిన్యూ ద రైడ్స్. 6670 అన్నది డ్రాప్ అయితే వేసాను కానీ మెట్రో దగ్గర ఏదో ఎగ్జామ్ సెంటర్ దగ్గర అనుకుంటా. సో అక్కడికైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి నాకు మళ్ళీ ఇంకో చిన్న రైడ్ అయితే ఒకటి పడింది. సో అది కూడా కంప్లీట్ చేద్దాం పదండి. ఓటీపీ 6103। రైడ్ అయితే స్టార్ట్ చేశాను. రోడ్డు సాఫీగా ఉంటుంది కదా, కొట్టేయచ్చులే ఫాస్ట్గా అనుకుంటే కొంచెం ముందరికి రాగానే మన స్టూడెంట్స్ అందరు వచ్చి అయితే రోడ్డు మీదే ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్తూ అలా ముచ్చట్లు పెట్టి పేపర్ గురించి డిస్కస్ చేస్తూ మధ్యాహ్నం బిర్యానీకి పోదామా సినిమాకి పోదామా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో అలా ఇంకా వాళ్ళని దాటుకుంటూ రైడ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి బయలుదేరాను. బట్ స్టిల్ రోడ్డు దాటిన తర్వాత కూడా అదే బాధ. మొత్తం ఆ రోడ్లో కూడా మొత్తం హెవీగా ఉన్నారు. సరే మెయిన్ రోడ్లో ఉన్నారు కదా, గల్లీలోంచి పోదామంటే గల్లీల్లో కూడా ఆక్యుపై చేశారు భయ్య.
వాడ ముందు చూస్తున్నారు కదా మొత్తం ట్రాఫిక్ జాము, జస్ట్ బికాజ్ అప్పుడే వదిలేరు కాబట్టి స్టూడెంట్స్ అందరూ అలా రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం గల్లీల్లో కూడా అదే బాధ. సరే ఇంకా మొత్తాన్ని దాటుకొని డ్రాప్ లొకేషన్ దగ్గర అయితే వచ్చినాను. ఇదిగో డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం. సో లెట్స్ కంప్లీట్ దిస్ రైడ్. మనకు వచ్చింది ఎంత, 48. లక్కీగా వెంటనే ఇంకో రైడ్ అయితే పడింది. అది కనిపిస్తున్నాడు కదా, ఆ బ్రోనే మన కస్టమర్. ఇది వచ్చేసరికి కూకట్పల్లి వరకు అయితే పడింది. ఓటీపీ తీసుకొని స్టార్ట్ చేద్దాం. సో అన్న ఓటీపీ చెప్పిండు, వెంటనే తీసుకోపోయి ఆడ కూకట్పల్లిలో దింపాను. వెంటనే ఇంకో రైడ్ పడితే ఆఫీస్ పెట్టి దింపేశాను. ఇక్కడ వచ్చిందయ్యా అసలు చెక్కు, ఒక రైడ్ పడింది. వెంటనే ఇక్కడ నుంచి డ్రాప్ చేయగానే ఆ బ్రోని ఇంకో రైడ్ పడింది. ఈ బ్రో ఏంటో తెలుసా, లొకేషన్ ఏమో ఒక దగ్గర పెట్టాడు, నన్నేమో ఇంకో దగ్గరికి రమ్మన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. లైక్ వెళ్ళటం ఎట్లా అంటే, డైరెక్షన్స్ ఎలా చెప్పాడంటే, ఆగే आओ भाई ఆగే ఆకే థర్డ్ లైన్ పే ఆజో అదే అన్నారు. సరే బ్రో అని చెప్పి ఆగే అంటే ఎవరికైనా ఏం అర్థమవుతుంది, ముందుకనే కదా, వెనక్కి కాదు కదా. సో వాట్ ఐ డిడ్ ఈస్ ముందరికి వెళ్ళాను. దెన్ అతనుండి అక్కడ కాదు, నువ్వు ఎటో పోతున్నావు, అటు రావట్లే ఇటు రావట్లే అన్నాడు. సరే ఇంకా బ్రో మ్యాప్లో థర్డ్ లేన్ అని కనిపిస్తుంది, అదేనా అంటే అదే అన్నాడు. సరే అని చెప్పి వెనక్కి తిప్పుకొని వెళ్ళాను. ఎందుకంటే ఆడ హఫీస్పేట సింగిల్ వే ఉంటుంది, ఆడ రాంగ్ రూట్ కూడా కొట్టలేము. సో పక్కన గల్లీలోంచి పోవాలి. సో అతను ఆ గల్లీలోనే ఉన్నాడు, పెట్టడం మాత్రం రోడ్డు మీద పెట్టాడు, మెయిన్ రోడ్ మీద. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆడికి వెళ్ళగానే గొడవ పడుతున్నాడు. ఎందుకు గొడవ నాకేం అర్థం కావట్లేదు. బ్రో నువ్వు పెట్టిన లొకేషన్ తప్పు, ఇప్పుడు నీకు టైం అవుతుందంటే నేనేం చేస్తాను, నా తప్పేం లేదు కదా అని చెప్పేసి అన్నాను. సైలెంట్ అయిపోయాడు. సరే అని చెప్పి ఫాస్ట్ తీసుకొచ్చి ఇక్కడ దింపాను. ఇంకా ఇప్పుడు నెట్టే రాదు ఈ ఏరియాలో, అది ఏందో కానీ జియో ఒకటే అట్లా అవుతుందో ఎయిర్టెల్ కూడా అవుతుందో నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడైతే జియో రాదు. ఇది వచ్చేసరికి పెప్సీ కంపెనీ అనమాట. సో అక్కడైతే ఉన్నాను. సో కొంచెం ముందరికి రాగానే మనకైతే ఇంకో రైడ్ పడింది. అసలు ఇక్కడ రైడ్ పడటమే అంతంత మాత్రం. సరే అని చెప్పి ఇంకో పార్సిల్ రైడ్ పడితే వచ్చాను. అదిగో కనిపిస్తుంది కదా, ఇదే మన పార్సిల్. అలా పైకి వెళ్ళి ఆ పార్సిల్ తీసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే బయలుదేరినాం. సో ఈ డ్రాప్ వచ్చేసరికి టెక్ మహేంద్ర దగ్గర అనమాట. సో లెట్స్ గో, దట్స్ అవర్ డ్రాప్. పార్సిల్ రైలుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దిగి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి ఎందుకు పై సో మే రిస్క్ ఫర్ అస్. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాము. సో అదిగో బ్రదర్ వచ్చేసారు. 7510. ఓకే సార్, థ్యాంక్ యూ. అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ వస్తాయి అన్నమాట, వినండి, ఎంజాయ్ చేయండి. చేసాడు 22 ఎందుకు కట్ చేసావు చెప్తున్నారు. 1 కిలోమీటర్లు 10 కిలోమీటర్స్ 100 రూపీస్. మధ్యలో నడిచిన దానికి రూపాయి రాదు. బోంగు ఇంకెందుకు చెప్తున్నా కొడక, బరే ఇంకేం ప్రామిస్ రేటా. ఇప్పుడు 10 కిలోమీటర్లు 100 రూపాయలు. మధ్యలో నేను పైకి పోయి కిందికి వచ్చి, ఇదేందయ్యా ఇదే సెల్ఫ్ పని చేయట్లేదు. ఏదో ఒకటి పోయిందా మళ్ళీ. ఇప్పుడు కాస్త ముందరికి రాగానే ఇంకో రైడ్ అయితే వచ్చింది. సో మన కస్టమర్ కూడా అది వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ ద రైడ్. 69 ఓకే. సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను, మీకోసం అయితే 4-5 సార్లు ఇస్తాను. అలాంటి ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళి దింపేసిద్దాం. నో వరీస్, టైంకి దింపేద్దాం. మొత్తానికి చెప్పినట్టుగానే ఫాస్ట్గా అయితే తీసుకొని వచ్చాను. సో ఫాస్ట్గా తీసుకొని వచ్చి రోడ్డు మధ్యలో అయితే వదిలేసాను. రోడ్డు మధ్యలో ఎందుకు వదిలేసాను అంటారా, ఎందుకంటే యూటర్న్ కొట్టాలంటే మళ్ళీ కిలోమీటర్ ఉంది, ఆడదాకే ఓడిపోతాడు. ఈమె అంతా అసలుకే లేట్ అన్నారు కదా ఈమె, అందుకని మధ్యలో దింపేసినాం. షీఈస్ గోయింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అలా బాయ్ చెప్పేసి నేనైతే సెల్ఫ్ కొడుతూ స్టార్ట్ చేసిన. ఇదేమో ఆన్ అవ్వట్లేదు సర్లే అని చెప్పి ఇంకా కొడుతూ స్టార్ట్ చేసిన. OTP 3969. అలా ఒక రైడ్ పడంగానే ఇటు వచ్చి అన్న దగ్గర ఓటీపీ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదిగో చూస్తున్నారు కదా.
సో అన్న అయితే ఎక్కిండు, లెట్ స్టార్ట్ ద రైడ్ అనుకొని అలా స్టార్ట్ చేస్తే ఈడ కూడా చిన్న చిన్న గల్లీలు అబ్బా. సరే అని చెప్పి చిన్ని గల్లీల్లో తీసుకొని వచ్చినాను. ఎందుకంటే ఇదైతే ఒక షార్ట్ కట్ అనమాట. నార్మల్ తిప్పుకొని పోవాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇదైతే షార్ట్ కట్లో వెళ్ళిపోతామని చెప్పి ఇట్లా తీసుకొని వెళ్తున్నాను ఈ చిన్న చిన్న గల్లీల్లోటి. అలా గల్లీలో నుంచి డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయినా. సో ఇక్కడ బ్రోని డ్రాప్ చేసిన వెంటనే ఒక రైడ్ పడింది, బట్ అదైతే యాక్సెప్ట్ చేయాల. నెక్స్ట్ ఇంకో రైడ్ పడింది. సో అది కొంచెం లాంగ్ ఉంది. సరే అని చెప్పి స్టార్ట్ అయినాను అక్కడికి. ఈ బ్రో అయితే ఇక్కడ లొకేషన్కి వచ్చిన తర్వాత ఎంత సేవ్ చేశారంటే, ఎందుకంటే బుక్ చేసిన ఒక బ్రో అయితే రావాల్సింది ఇంకో బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు నార్మల్ రైడ్ బుక్ చేసి నా చేతిలో తాళం చేయబెట్టి బ్రో ఇచ్చేసిరా బ్రో అన్నాడు. సరే బ్రో అని చెప్పి ఇంకా బయలుదేరిన తాళం తీసుకొని ఇదిగో డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. సో మన కీ సబ్మిట్ చేసి పైసలు అయితే తీసుకొని పోదాం. ఎంతైంది? ఒక్క నిమిషం బ్రో. వన్ బ్రో. అదేంటి బ్రో నాకు చూపించేటప్పుడు 66 రూపీస్ చూపించింది. ఏమో బ్రో, పాత ఏమైనా ఉన్నాయేమో. ఒక్క నిమిషం. మనవా తేజ కదా? పాత డిడక్షన్స్ ఉన్నాయి బ్రో. ఎంత బ్రో? 30 రూపీస్. ఓకే, కాల్ చేసి మాట్లాడతాను. అయితే యాక్చువల్గా ఏంటంటే రైడ్ క్యాన్సిల్ చేసి బుక్ చేశారు నాకు అప్పుడైనా. థ్యాంక్ యూ. టూ త్రీ చేసావా? పేమెంట్ అయిపోయిందా? రావట్లేదు అన్నది, నెట్ రావట్లేదు యాక్చువల్గా, అది లోడ్ అవ్వట్లేదు. సర్లే ఇంకా నెట్ రావట్లేదు కదా అని చెప్పి ఇంకా వెనక్కి అయితే తిప్పాను, ఇంటికి వెళ్దాంలే అన్నట్టు. సో కొంచెం ముందరికి రాగానే చూస్తే పేమెంట్ ఏమో అవ్వలేదు, కలెక్ట్ క్యాష్ అంటుంది. సరే అని చెప్పి మళ్ళీ వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే ఇంక అప్పుడు పంపించారు వాళ్ళు. సో పాపం వాళ్ళు చూసుకోలేదు అనుకుంటా. ఇట్స్ ఓకే, ఫైన్. పేమెంట్ అయితే చేశారు, డన్. వాళ్ళే పాపం చేయలేదు అని చెప్పి చేశారు. పేమెంట్ కోసం పక్కన ఆగినప్పుడు మనకైతే ఇంకో రైడ్ పడింది అక్కడే. సో ఇది వచ్చేసరికి ఒక పార్సల్ రైడ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఒక 15 to 20 కిలోమీటర్స్ ఏమో ఉంది ఈ రైడ్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జ్ పై నుంచి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అన్నీ. అలా సాయంకాలం అలా బ్రిడ్జ్ మీద నుంచి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. 5367 184 భయ్యా. ఎస్బీఐ కాదు కానీ ఆహా కాదు. ఏ బ్రో? ఎస్బీఐ అయితే లేదు. అవునా? లిటరల్లీ అక్కడ డ్రై క్లీనింగ్ షాప్లో ఆ బట్టలు ఇచ్చేసి ఇంకా ఇదిగో ఈ బ్రో బుక్ చేశాడు రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ వరకు. ఇంకా వెంటనే సెకండ్ లేట్ లేకుండా యాక్సెప్ట్ కొట్టిన జూబ్లీ హిల్స్ కనిపించగానే. ఇగో ఈడ దింపేసి బ్రోని ఇంకా ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నా గాయస్. ఎందుకంటే నా సెల్ఫ్ పని చేయట్లేదు, ఆకలి అవుతుంది. మధ్యలో ఇదిగో ఈ సెల్ఫ్ పోగానే ఇదిగో ఇడికి తీసుకొని వచ్చిన ఇదిగో 550 బాగా. సో గాయస్ చూసుకోవచ్చు, మనం ఈరోజు టోటల్ కంప్లీట్ చేసిన రైడ్స్ 17 రైడ్స్ విత్ 1198 రూపీస్ అనమాట ఎర్నింగ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కంప్లీట్ చేసిన రైడ్స్ అన్నీ ఇవే.
దీస్ ఆర్ మై ఎర్నింగ్స్ ఫర్ ద డే అనమాట. సో చాలా తక్కువ వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మనం రోజు లైక్ ఎట్లా కాదన్నా 1500 ప్లస్ కొడుతున్నాము. లైక్ మనం మండే చూసుకున్నా కూడా 1700 వరకు కొట్టాము. బట్ ట్యూస్డే అయితే మరీ లీస్ట్ లైక్ 1000 వచ్చింది. ఎందుకంటే మనకి ఈరోజు వచ్చినాయి అన్ని చిన్న రైళ్ళు. సో చాలా తక్కువ వచ్చింది అనమాట పేమెంట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.